సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ సార్. హాయ్ నారాజు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నారాజు, మనం ఎప్పుడైతే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ అని అన్నాము, హ్యాపీ మనీలో ఏంటంటే మనీని సరిగా అర్థం చేసుకోవాలనేది మన ఉద్దేశం. చూడు నారాజు, మనుషుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. అవును. ఎందుకంటే అర్థం చేసుకుంటే మనతో మన సంబంధాలు బాగుంటాయి, అపార్థం చేసుకుంటే సంబంధాలు బాగుండవు. మనిషి దగ్గర అవ్వాలంటే ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. దూరం అయ్యారు అంటే అర్థం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేదు అని అర్థం. ఇది మనుషుల విషయంలో. మరి డబ్బుల విషయంలో కూడా అంతే. హ్యాపీ మనీ, మీ సంబంధం ఎలా ఉంటుందో, మీ ఎమోషన్ అటాచ్ ఎలా అయిందో అలాగే ఉంటుంది. అయితే దాన్ని మానసికంగా దీన్ని అట్లే అర్థం చేసుకొని డబ్బును నిలబెట్టుకునే మార్గాల గురించి మనం మాట్లాడుతున్నాం. షూర్. ముఖ్యంగా డబ్బు అంటే అందరూ ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు. ధనవంతులు కావాలని కోరుకుంటున్నప్పుడు ధనవంతులైనా గొప్పవాళ్ళు, ఇంకెవరైనా గొప్పవాళ్ళు ఉన్నారా అంటే చాలామందికి ధనవంతులకి సంపన్నులకి తేడా తెలియదు. ధనవంతులు వేరు, సంపన్నులు వేరు. రిచ్ మ్యాన్ వేరు, వెల్తీ మ్యాన్ వేరు. లెట్ us అండర్స్టాండ్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ రిచ్ వర్సెస్ వెల్తీ. ధనవంతులకు సంపన్నులకు ఉన్న తేడా మనం తెలుసుకుంటే అప్పుడు ధనవంతులు అవ్వాలా సంపన్నవంతులు అవ్వాలా అని మనం ఆలోచిస్తాం. కానీ మనకు ఒకటే తెలుసు, డబ్బు అంటే ధనం కావాలి, నేను ధనవంతుని అవ్వాలి అని కోరుకోవడం. కానీ ధనవంతులు అయిన వాళ్ళు వాళ్ళ జీవితంతో ఎలా ఉంటారు? నాకు డబ్బు అని మనం అంటే జనరల్గా ఏం ఆలోచిస్తాం? డబ్బు జీవితంలో సుఖం తీసుకొస్తుంది, డబ్బు ఉంటే మనం ఇంతకంటే బాగా జీవిస్తాం, జీవన స్థాయి మెరుగుపడుతుంది అని. జీవన స్థాయి మెరుగుపడడానికి ధనవంతుడు అయితే బాగా మెరుగుపడుతుంది అన్నది నమ్మకం కాకుండా కాస్త డీటెయిల్ వాస్తవాల్లోకి వెళ్దాం. మనం ఇన్నాళ్ళు ఊరికే నమ్మింది వినింది కాకుండా వాస్తవం ఏంటో తెలుసుకుందాం. అసలు రిచ్ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారు, వెల్తీ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారు? రిచ్ అంటే ధనవంతులు, వెల్తీ అంటే సంపన్నులు. ఈ రెండింటికి తేడా ఏంటి, మనం ఏమవ్వాలనుకుంటున్నాం అన్నది ఇది విన్న తర్వాత నిర్ణయించుకుంటారు చాలామంది. ఇది ఇగ్నోర్డ్ డిఫరెన్సెస్. చాలామంది పట్టించుకొని అర్థం కానీ తెలియని ఈ తేడాలు రిచ్కి వెల్తీకి. రిచ్ ఏంటంటే హై ఇన్కమ్ ఫిక్స్డ్ సోర్స్. బాగా డబ్బులు వస్తాయి, ఒక సోర్స్ ఉంటుంది, వస్తాయి కానీ ఒకటే సోర్స్ ఉంటుంది. మంచి ఉద్యోగం ఉంటుంది, జీతం రెగ్యులర్గా వస్తుంది, ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ ఒకటే సోర్స్, దాన్నే ఖర్చు పెడతారు. ఇది రిచ్ వాళ్ళు చేసే పని. అయితే వెల్తీ వాళ్ళు ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ అండ్ రిసోర్సెస్, రిచ్ యాజ్ బై ప్రొడక్ట్. వాళ్లకు ఆస్తులు ఉంటాయి, ఏ ఆస్తుల నుంచి రెగ్యులర్గా సస్టైనబుల్ ఇన్కమ్ వస్తుందో అట్లాంటి ఆస్తులు కలిగిన వాళ్ళు సంపన్నులు. మనీ అనేది, డబ్బు అనేది, ఇన్కమ్ అనేది బై ప్రోడక్ట్. ఆస్తి అలాగే ఉంటుంది. నువ్వు పని చేస్తుంటే జాబు, లేదా ఒక ప్రోడక్ట్ చేస్తుంటే, ఒక బిజినెస్ చేస్తుంటే అది చేసినంత వరకే నీకు ఆదాయం. చెయ్యకపోతే అంటే 4 రోజులు జ్వరం వచ్చి ఇంట్లో ఉంటే వ్యాపారం జరగకపోతే ఏం రాదు. సో ఇది రిచ్ పీపుల్, బాగా జరుగుతుంటే బాగా సంపాదిస్తుంటే. సంపన్నులకు ఏంటంటే ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఎక్కడున్నా అది పని చేస్తుంటుంది. ఇది వాళ్ళు ఆలోచించే తీరు. అంతే రిచ్ పీపుల్ మోర్ లగ్జరీస్. ఇది ధనవంతులు వాళ్ళ లగ్జరీస్ని కనిపించేటట్టు చేస్తారు. వాళ్ళు ఎక్కువ లగ్జరీస్ కావాలని కోరుకుంటారు, లగ్జరీస్గా ఉన్నానని అవతల వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ సంపన్నులు వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకోవాలా అంటే ధనవంతుడు ఏం ఆలోచిస్తాడంటే ఈ షర్ట్ వేసుకుంటే పేదవాడు అనుకుంటారు, నేను ఈ షర్ట్ వేసుకోవాలి, ఈ వాచ్ పెట్టుకోవాలి అనుకుంటాను. కానీ సంపన్నులు ఏమనుకుంటారంటే నాకు ఇది నచ్చింది, సింపుల్గా ఉన్నా పర్వాలేదు. అందుకే పెద్ద వాళ్ళ అలవాట్లు చాలా చిన్నవి ఉన్నా మనం ఏం చేస్తుంటామంటే తెలుసా, ఆయనకి మొబైల్ ఫోన్ కూడా లేదు, చాలా సింపుల్, చెప్పులు వేసుకొని వస్తుంటాడండి. బికాస్ దే హ్యావ్ ఎ చాయిస్. మనకు చాయిస్ లేదు, మనం బెస్టే లగ్జరీనే ఎన్నుకోవాలి. ధనవంతులు వర్క్ హార్డ్ టు మెయింటైన్ దర్ స్టేటస్. ఏదైతే మనం స్టేటస్లో ఉన్నామో సమాజంలో, ఆ స్టేటస్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ఆ కష్టాన్ని నిలబెట్టుకోవడానికి, ఆ ఆదాయాన్ని కంటిన్యూగా పొందడం కోసం వాళ్ళు ఎప్పుడు జీవితంలో కష్టపడుతూనే ఉంటారు ధనవంతులు. ఎందుకంటే ఆ స్టేటస్ నిలబడాలి కాబట్టి. సో వెల్త్ వర్క్స్ ఫర్ దెమ్. ఇప్పుడు వీళ్ళు ధనం కోసం సంపాదిస్తారు ధనవంతులు, కానీ సంపన్నుల కోసం ధనం సంపాదిస్తుంది. ఇది వీళ్ళకు ఆదాయంగా మారుతుంది, రెగ్యులర్గా సస్టైనబుల్గా వస్తుంది. సో ఇది టెంపరీ రిచ్ అంటే అది ఆగిపోతే ఆదాయం ఆగిపోతుంది. అయితే ఇది సస్టైనబుల్, కంటిన్యూగా వస్తుంది. ఇట్లా హై స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఉంటారు.
ధనవంతులు చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అందుకే ఏమంటే మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత అవుతాయి అనుకున్నారు? డ్రైవర్కు ఏ ఏ ఏరియాలో స్టే చేయాలో ఆ ఏరియాలో ఉండడానికి సొంత ఇల్లు లేకపోయినా రెంటెడ్ ఇల్లు తీసుకొని ఉంటాం. సో సంపన్నులు అలా కాదు. వాళ్ళకి కావాల్సింది సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, స్టెబిలిటీ. స్థిరత్వం ఉండడానికి ఆ సుస్థిరత్వం కోసం ఆదాయం కానీ వాళ్ళ లైఫ్లో లైఫ్ స్టైల్ కానీ లైఫ్ స్టాండర్డ్స్ కానీ దానికోసం ప్రయత్నిస్తారు. ఇవి మనం ఎప్పుడు చూడలే. కానీ కంటికి కనిపించేది రిచ్, కనపడనేది వెల్త్. అందుకే అంటారు వెల్త్ ఏం చేస్తాడంటే డబ్బును వెంటాడి పట్టుకుంటాడు సంపన్నుడు. ధనవంతుడు ఏం చేస్తాడంటే దాన్ని వెంటబడతాడు. అంటే అది పరిగెడుతుంటే కావాలని దాన్ని వెంటబడుతుంటాడు. అంటే బెగ్గింగ్ టైం. కానీ సంపన్నుడు ఏం చేస్తాడంటే ఎక్కడ ఉందో డబ్బులు దాన్ని వేటాడడానికి డామినెంట్ పొజిషన్లో ఉంటాడు. పూర్ ఏం చేస్తాడంటే ప్లీజ్ దయచేసి నాకు డబ్బులు రావాలని రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. దీన్ని మెటాఫర్గా ఉపయోగించారు, ఇలా మామూలుగా ఆలోచిస్తాము అని. సో ఇలా ఆలోచన తీరు మనకు మారాలి, మైండ్ సెట్ మారాలి అని. చూడండి, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక రిచ్ కారు కొన్నాడు, చాలా లగ్జరియస్ కారు కొన్నాడు. కారు కొని అందరూ బ్రహ్మాండం మెచ్చుకున్నారు, పార్టీ ఇచ్చాడు, చాలా గౌరవం పెరిగింది, లగ్జరీ కారు ఉందని. కరెక్ట్గా 2.5 నెల 3 నెలలు అయిందనుకుంటా. మళ్ళీ మామూలు కారు తీసుకొచ్చాడు, రోజు అంతకుముందు వాడే కారు. అంతకుముందు అదేమైంది అని నేనేమో అనుకున్నా, అది ఊరికే బాగా ఆయిల్ తాగేస్తుంది, దాన్ని ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే అంత ఈజీ కాదు, వెనక్కి ఇచ్చేస్తాం అనుకున్నాను నేను అని. రిచ్ ఏంటంటే తను రిచ్గా ఉండడం కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. ఒకసారి నుండి పరువు కోసం అప్పులు చేసి నేను ధనవంతుడిగా స్టేటస్గా కనపడాలని ఎంతోమంది ప్రయత్నం చేసి వెనక్కి వచ్చి ఏమాత్రం సిగ్గుపడకుండా మళ్ళీ జీవించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అతన్ని సిగ్గుపడలేదు. కానీ చాలామంది పరువు పోతుందని అదే స్థాయిని మెయింటైన్ చేస్తారు. ఆ రిచ్నెస్ అనేది మనిషికి ప్రమాదం. రిచ్నెస్ ప్రదర్శించడం ఒకటి అర్థం చేసుకోవాలి. నా కాన్సెప్ట్ ఏంటంటే వెల్త్ ఈజ్ వాట్ యు డోంట్ సీ. కంటికి అస్సలు కనిపించనిదే మనకు సంపన్నతత్వం, సమృద్ధి తత్వం. కంటికి కనిపించేది కాదు. సో కనిపించలేదు కాబట్టి వాళ్ళు వెల్త్ కాదని అనుకోవడానికి లేదు. అందుకే వెల్త్ ఎప్పుడు కనపడదు, ఇట్లా వెల్త్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో వాళ్ళు పెరుగుతూ పోయే ఆదాయ మార్గాలనే వెతుక్కొని పెడతారు. ఈ రెండింటిని, ఫర్ ఎగ్జాంపుల్, ఈవిడ చాలా పాపులర్ హాలీవుడ్ సింగర్ రిహానా అని. ఈమె పాటలు వినని వాళ్ళు లేరు. పెద్ద పెద్ద సింగర్స్తో టైఅప్ అయింది. ఎన్ని అవార్డులు వచ్చాయో. ప్రతి సినిమాలో సినిమాల్లో అంతా పాటలు పాడడమే కాకుండా ఆమె రిలీజ్ చేస్తే ఆల్బమ్ లక్షల కోట్లు ఆల్బమ్స్ అమ్ముడుపోతాయి. ఆమె ఫ్యాన్స్ అట్లా ఉన్నారు. ఒకరోజు సడన్గా ఈమె రిచ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసం ఆమె పెట్టిన ఖర్చులు చూస్తే ఆస్తులన్నీ కరిగిపోయి ఒక్కసారిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఏర్పడింది. చేతులు ఎత్తేసిన తర్వాత ఆమె ఫినాన్షియల్ అడ్వైజర్ మీద కేసు వేశారు. అదేంటి, నువ్వు చెప్పాలి కదా, మరి నిలువలు అయిపోతుంటే నువ్వు ఎట్లా ఖర్చు పెట్టించావని. దాన్నే ఉంది, రిచ్ లైఫ్ స్టైల్ పెడుతూ ఉంటే ఉన్నాయి అని నేను అట్లే పెట్టించాను, తప్పేముంది నచ్చిన వస్తువులు కొంటే అని ఆయన అన్నాడు. కొన్నది అలో చేసినందువల్ల చివరికి మిగిలింది అది. అందుకనే దాని తర్వాతే చాలామంది ఈ మాట చెప్తారు, ద వే టు బి రిచ్ ఈజ్ స్పెండింగ్ ద మనీ యూ హ్యావ్. నువ్వు రిచ్ అవ్వాలనంటే నువ్వు ఏ ఖర్చు పెట్టాలంటే నీ దగ్గర ఏ డబ్బు ఉందో దాన్ని ఖర్చు పెట్టాలి. కానీ డబ్బు రాబోతుందో లేదో వస్తుందనుకోనో పెట్టే ఖర్చు రిచ్ మ్యాన్ పెట్టాడు ఎప్పుడు అని. పెట్టాడంటే రిచ్లా కనిపించడానికనే. అట్లా రిచ్లా కనిపించడానికి వీళ్ళే కాదండి, మన బాలీవుడ్లో కూడా ఉన్నారు. వీళ్ళందరూ చేతులు ఎత్తేసిన వాళ్ళు, దివాలా తీసిన వాళ్ళు, బ్యాంక్రప్ట్. ఎందుకంటే వాళ్ళకంటూ సోషల్ స్టైల్ ఉంది. వాళ్ళంతా సెలబ్రిటీస్. ఒకవేళ దివాలా తీసినా మళ్ళీ సంపాదించుకుంటారు, అందరూ మళ్ళీ సంపాదించుకున్నారు కూడా. కానీ బ్యాంక్రప్ట్ వాళ్ళు కూడా అయ్యారు. అంత పెద్ద సంపాదన అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఎవరైతే స్టేటస్ మెయింటైన్ చేయాలని అప్పులు చేస్తారో, ఇతరులు బంధువులు ఏమనుకుంటారో అని వాళ్ళు అనుకోకూడదని వాళ్ళు మన స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం అప్పులు చేసి ఆస్తులు మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తారో వాళ్ళందరి పరిస్థితి ఇలా అవుతుంది. ఆ మైండ్ సెట్ని కనుక మార్చుకోకపోతే నిజమైన ధనవంతులం కాలేము. సో ఈ బ్యాంక్రప్ట్సీ మీకు తెలుసు, ఏబీసీ ఎట్లా క్లోజ్ అయిపోయింది, అవకాశాలు రాక ప్రీతి జింట నష్టపోయాము, క్రికెట్ టీముల్ని కూడా బాయి చేసి నష్టపోయి చివరికి ఏమైతే శిల్పా శెట్టి అంత బాగా డబ్బులు ఉన్నాయి, సొంత ఛానల్ పెట్టి యోగా చేయాల్సి వచ్చింది. తర్వాత ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా తను రాజస్థాన్ రాయల్స్ అనుకుంటా
తన టీం, ఆ టీం మీద ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కూడా డబ్బులు లేవని పబ్లిక్గా ప్రెస్ మీట్లోనే చెప్పింది. ఎందుకంటే డబ్బులన్నీ ఖర్చు చేసి ఆదాయానికి మించి ఖర్చు చేశారు, బికాజ్ దే వాంటెడ్ టు మెయింటైన్. సో జనరల్గా ఇది ఒక్కటి తెలుసుకుంటే జనాలు బాగా అర్థమవుతుంది నారాజు. ఏం లేదు, ధనవంతుల్ని సంపన్నుల్ని దేంతో పోలుస్తారంటే జిమ్ముకు పోతూ భోంచేసేవాడిని. ఏమనుకుంటారంటే నేను జిమ్ముకు పోతున్నా కదా, క్యాలరీస్ బాగా ఖర్చు పెడుతున్నా అని తింటారు బాగా, ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నా కదా. చివరికి కొన్ని రోజుల తర్వాత ఆగి చూస్తే మనం ఏమీ సాధించింది లేదు బాడీతో, ఎందుకంటే ఎట్లాగో వెళ్తున్నాం కదా, కొంచెం ఎక్కువ తింటే ఏమవుతుంది అని అనుకొని మీరు ఇంకా సంపాదించని కండల్ని ముందే పెంచారు. మీరు ముందే పెంచి ఇక్కడ కండలు పెంచి అక్కడ తగ్గించుతాలే అని అనుకున్నవి తగ్గించకుండా ఇక్కడ పెంచుకున్నారు. సో చివరికి బాడీ అట్లాగే ఉంది. సో ఇదే జనరల్గా ఎకానమిస్టులు, సైకాలజిస్టులు అవతల వాళ్ళకి అర్థం కావాలంటే ఈ పోలిక పోలుస్తారు. మీరు జిమ్ముకు పోతున్నా కదా అని ఎక్కువ తిన్నట్టే, సంపాదన వస్తోంది కదా అని మీరు ఎక్కువ ఖర్చు పెడితే అయ్యేది మీరు రిచ్ కాదు, వెల్తీ కాదు, నష్టపోతారు, బ్యాంక్రప్ట్ అవుతారని. ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకుంటే విజువలైజేషన్ హ్యాపీ మనీ ఏం చేస్తుందంటే అసలు లైఫ్లో మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, డబ్బుని ఎలా చూడాలి, డబ్బుతో రిలేషన్షిప్ మన జీవితం యొక్క ఆర్థిక సుస్థిరతకు ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. సార్ ఇది కొంచెం రివ్యూ చేద్దాం సార్. స్లైడ్స్ డాలరు అది పెట్టారు చూసారా, అదొకసారి పెట్టండి సార్, చెప్తాను. సార్ ఈ కాన్సెప్ట్ చూసి మిమ్మల్ని చూసి జలసేసింది సార్ నాకు. అసలు వాట్ ఏ లైఫ్ స్కిల్ అన్నా అంటే వెల్తీ మైండ్ సెట్ ఎప్పుడు ప్యాషన్తోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్కిల్ ఉండి కూడా నేను ఇది అని షో ఆఫ్ చేసుకునే పరిస్థితి ఇతని కోసం ఏదైనా వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే హంటింగ్ ప్యాషన్లోనే వెతుక్కుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అతని టాలెంట్ అతను నమ్ముకుని ముందుకెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అంటే అతను దేని మీద ఆసక్తి ఉండదు, అతని ప్యాషన్ ఏంటి, అతని ప్యాషన్ దేని మీద పెడుతున్నాడు, అతని వర్కే అతని జీవితం. గుడ్ కంపారిజన్. దాన్ని బాగా నమ్ముతారు. రిచ్లో షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది, అలా సంపాదన తక్కువ, హడావిడి ఎక్కువ. పూర్ దొరికితే చాలు అనుకునేటువంటి మైండ్ సెట్ తోటి ఉంటారు. రిక్వెస్ట్ చేసింది చాలా కాలం మన దగ్గర ఉండదు. అవును, ప్లీజ్ నాతో ఫ్రెండ్షిప్ చేయి నాగరాజు, ప్లీజ్ అని అంటే అలాగే అని ఈరోజు అన్నా రేపు ఉంటే ఉండకపోయినా ఆశ్చర్యపక్కర్లా. 3 చూసిన తర్వాత మిమ్మల్ని చూసి అసలు జలస్ అనిపించింది సార్. వాటే లైఫ్ స్కిల్ అనే కంపారిజన్లో ఏదైనా విషయం చెప్పేటప్పుడు అంత అద్భుతంగా కూడా చెప్పొచ్చా కూర్చోబెట్టి అని చెప్పడానికి నాకు చాలా ఆలోచనలు లోపల అంటే క్రియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు చాలా పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చాయి నాకు. గ్రేట్ వెల్తీ సబ్జెక్ట్ అండి, నో డౌట్. అవునవును, చాలా పెద్ద మీనింగ్ఫుల్ ఉన్నటువంటి సబ్జెక్టు. దానికి కనుక అర్థం చేసుకున్నటువంటి అంటే 10 సార్లు చూసి ఇందులో ఏముందని అర్థం చేసుకుంటే పక్కనే పెట్టుకొని రాసుకుంటే వెల్తీకి రిచ్కి ఉన్న డిఫరెన్స్ కనుక చూసుకుంటే ఆటిట్యూడ్ డిఫరెన్స్ తెలుస్తుంది, ఫినాన్షియల్ డిఫరెన్స్ తెలుస్తుంది, ప్యాషన్ డిఫరెన్స్ తెలుస్తుంది. ద సేమ్ టైం ఏ మనిషికైనా కావాల్సింది ఏంటి ఎండ్ లైఫ్లో అనేటువంటి అర్థం తెలుసుకోవడానికి కూడా ఈ 2 డిఫరెన్స్లు డెఫినెట్గా తెలుస్తాయి. అసలు మనకి ఏ యాటిట్యూడ్ ఉంది అని ఆలోచించాలనే మనం చూపించాం. రియలీ ఫెంటాస్టిక్ రామ్ సార్, నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగేష్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఓన్లీ ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. దసరా, దీపావళి కూడా ఈ సీజన్లోనే ఉన్నాయి కాబట్టి సో ఆసక్తి కలిగిన వారు 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ మంత్ని లక్ష్మీదేవి మంత్గా అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు కనుక ఎన్రోల్ చేసుకొని విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ మీకు ఏదైతే కావాలో అది అందుకోవడం కోసం లేదంటే అది నెరవేర్చుకోవడం కోసం ఈ క్లాస్ని మీరు ఒక వెపన్గా వాడుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ కళలను సహకారం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విజువలైజేషన్ క్లాస్ ఓన్లీ ప్రాక్టీస్ సో October 16th నుంచి స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.